హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా షామీ ఈరోజు మన ఇండియాలో MI11 లైట్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ MI11 లైట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, MI11 లైట్ 4G అలాగే MI11 లైట్ 5G. MI11 లైట్ 4Gలో మీకు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉంటుంది, అలాగే MI11 లైట్ 5Gలో మీకు స్నాప్డ్రాగన్ 785G ప్రాసెసర్ ఉంటుంది. సో దీంట్లో వీళ్ళు ఈరోజు ఓన్లీ 4G వేరియంట్ మాత్రమే లాంచ్ చేశారు. అండ్ ఒకవేళ మన ఇండియాలో ప్రజెంట్గా 5G అనేది ప్రాపర్గా లేదు, అసలు 5G లేదు. 5G ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత యూజర్స్ అంటే కస్టమర్స్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా 5G వేరియంట్ కూడా తీసుకొస్తామని వీళ్ళు చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇంతకుముందు కూడా వీళ్ళు 5G ఫోన్స్ లాంచ్ చేశారు, కాకపోతే ఈ యొక్క ఫోన్ విషయంలో మాత్రం వీళ్ళు ఈ మాట చెప్తున్నారు. అండ్ దీంతోపాటు MI వాచ్ రివాల్వ్ యాక్టివ్ అని ఇంకొక వాచ్ను లాంచ్ చేస్తారు. ఏదైతే వీళ్ళు ఇంతకుముందు లాంచ్ చేసిన MI వాచ్ రివాల్వ్ ఉందో దానికి అడ్వాన్స్డ్ వెర్షన్ SPO2 ఇలాంటి ఫీచర్స్తో వీళ్ళు తీసుకొచ్చారు. దీని ప్రైస్ వీళ్ళు పెట్టడం 10,000 రూపాయలు పెట్టారు. ఎర్లీ బర్డ్ ఆఫర్లో 9,000 అండ్ మీకు HDFC కార్డ్ అప్లై చేస్తే ఇంకొక 750 రూపాయలు తగ్గుతుంది. సో ఫైనల్గా మీకు MI వాచ్ రివాల్వ్ యాక్టివ్ అనేది 8,250 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఇది మీకు 25వ తారీఖు నుంచి సేల్లోకి తీసుకొస్తారు. అండ్ ఇంతకుముందు తీసుకొచ్చిన రివాల్వ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రైస్ కట్ చేశారు, ఇది 8,000 రూపాయలకు ఉంది. ఇదేమో 8,250 ఉంటుంది విత్ కార్డ్ ఆఫర్, ఎర్లీ బర్డ్ ఆఫర్ అవి అప్లై చేసుకుంటే. నన్ను అడిగితే 250 రూపాయలతో పోయేదేం లేదు కాబట్టి మీరు SPO2 లాంటి ఫీచర్స్ ఉన్న దీంతో తీసుకోవడమే కొంచెం బెటర్. ఇది ఓకే, ఆ ప్రైస్కి అయితే ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. రకరకాల ఫీచర్స్ మీకు ఉంటాయి దీంట్లో, స్పోర్ట్స్ ఫీచర్స్, డిస్ప్లేలో మీకు 150 వరకు ఏమో వాచ్ ఫేసెస్ ఏమో ఉంటాయి దీంట్లో. ఇలా రకరకాల ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఆ బడ్జెట్లో ఈ వాచ్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు కాలింగ్ ఫీచర్ మాత్రం అవైలబుల్గా ఉండదు. కాలింగ్ డిస్ప్లే చేస్తుంది, కాల్ మాట్లాడటానికి మాత్రం ఇది మీకు యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇది MI వాచ్ రివాల్వ్ యాక్టివ్ సంబంధించిన డీటెయిల్స్. ఇక రిమైనింగ్ అన్ని స్పోర్ట్స్ ఫీచర్స్ ఇవన్నీ దాంట్లో ఉంటాయి, అవన్నీ రెగ్యులర్గా మనం మాట్లాడుకునేవి. ఇక రెండోది MI11 లైట్ 4G వెర్షన్ వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేశారు. అండ్ దీని ప్రైస్ మాత్రం స్టార్టింగ్ వేరంటే 22,000 రూపాయలు పెట్టారు. ఎర్లీ బర్డ్ ఆఫర్, కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే ఇది మీకు 19,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది. సో 19,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదనేది ఫస్ట్ కింద కామెంట్స్లో ఉంటుంది కాబట్టి దానికి ముందు స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్కి దీనికి పెద్దగా మీరు భయంకరమైన టెక్నికల్ చేంజెస్ ఏమీ లేవు. కాకపోతే ఒకటి మాత్రం దీంట్లో కీ పాయింట్ ఏంటంటే డిస్ప్లే అండ్ మీకు స్లిమ్ అండ్ ఫామ్ ఫ్యాక్టర్ చాలా బాగుంటుంది ఈ ఫోన్. ఇది ఒక్క విషయం తప్ప టెక్నికల్గా మాత్రం మీకు ఏమీ అప్గ్రేడ్ కాలేదు. నన్ను అడిగితే మీకు ఇంకా మీరు దీనికి వెళ్ళకపోవడమే మంచిది, దీన్ని లైట్ తీసుకోవడమే మంచిదని చెప్తాను. కానీ 2 పాయింట్స్ చెప్తాను, ఈ 2 పాయింట్స్ మాత్రం మీరు అర్థం చేసుకోండి. దాంట్లో వెరీ ఫస్ట్ దీనికి సంబంధించిన ఫామ్ ఫ్యాక్టర్ అండ్ డిజైన్, ఇది మాత్రం ఎక్సలెంట్. యాక్చువల్గా బ్యాక్ సైడ్ గ్లాస్, ఫ్రంట్ మీకు సైడ్ మెటల్, ఇలా అన్నిటితో కూడా మీకు సింపుల్గా వీళ్ళు చాలా సింపుల్ ఫామ్ ఫ్యాక్టర్లు తీసుకొచ్చారు. చాలా స్లిమ్గా ఉంటుంది, జస్ట్ 6.8 mm మాత్రమే ఉంటుంది థిక్నెస్. అండ్ మీకు చెప్పాలంటే ఒక పెన్సిల్ సైజులో ఉంటుంది దీని డిస్ప్లే మొత్తం కలిపి, బాడీ మొత్తం కూడా చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ దీని సైజు కూడా 6.55 ఇంచెస్ డిస్ప్లే వాడారు కానీ మీకు చాలా సింపుల్గా ఉంటుంది, చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది. బెజల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇది ఒకటి మాత్రం దీంట్లో హైలైట్. యాక్చువల్గా ఈ ఫామ్ ఫ్యాక్టర్ అండ్ వెయిట్ బ్యాలెన్స్ కూడా జస్ట్ 157 గ్రామ్స్ మాత్రమే ఈ ఫోన్ ఉంటుంది. రెగ్యులర్గా వీళ్ళు ఇంత తీసుకొచ్చిన ఫోన్స్, ఇంతకుముందు తీసుకొచ్చినవి రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అన్ని వీళ్ళ సబ్ బ్రాండ్స్ పోకో, X ఇలాంటి ఫోన్స్ చూసుకుంటే మీకు 200-250 గ్రామ్స్ వరకు కూడా వెళ్ళి, ఇంతకుముందు కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను చాలా హెవీ వెయిట్ ఉంటాయని. కానీ ఎక్కడ 250 గ్రామ్స్, ఎక్కడ 157 గ్రామ్స్, చాలా చాలా హ్యూజ్ డిఫరెన్స్. చాలా స్లిమ్గా ఉంటుంది ఫోను అండ్ చాలా స్మూత్గా ఉంటుంది, చూడటానికి కూడా చేతిలో మీకు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది ఒక్క విషయంలో మాత్రం నాకు బాగా నచ్చింది ఈ ఫోను, ఫామ్ ఫ్యాక్టర్ విషయంలో. ఇక రెండోది డిస్ప్లే. ఈ డిస్ప్లే ఏంటంటే ఇది 10-bit టెక్నాలజీ డిస్ప్లే దీంట్లో వాడారు. రెగ్యులర్గా మనం వాడుతున్న ఫోన్స్లో 8-bit టెక్నాలజీ ఉంటుంది, కాకపోతే ఇది ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చింది ఏంటంటే 10-bit టెక్నాలజీ. 10-bit టెక్నాలజీ వల్ల యూజ్ ఏంటయ్యా, ఎవరికి యూజ్ అయ్యా అంటే వీడియోలు తీసేటప్పుడు మీకు కలర్స్ అనేవి నెంబర్ ఆఫ్ కలర్స్ ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ 8-bit టెక్నాలజీతో. అండ్ సేమ్ డిస్ప్లే ఏదైతే మీకు MI11 అల్ట్రాలో వాడిన డిస్ప్లే టెక్నాలజీ ఉందో సేమ్ అదే ఫ్లెక్సిబుల్ OLEDని దీంట్లో వాడారు, 10-bit టెక్నాలజీ కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు ఉన్న ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో కలర్స్ అనేవి కొంచెం బాగా ఉంటాయి అండ్ మీకు చూడటానికి కూడా చాలా బాగుంటుంది. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మేజర్గా వీడియోలు చూసే వాళ్ళకి, వీడియోలు చేసే వాళ్ళకి, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇది చాలా చాలా సూపర్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఈవెన్ వీళ్ళ రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్తో కంపేర్ చేసుకుంటే. ఇవి రెండు ఈ ఫోన్లో మేజర్ కీ పాయింట్స్ అనమాట. రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇక దీంట్లో 6.55 ఇంచెస్ ఫ్లెక్సిబుల్ OLED డిస్ప్లే అండ్ మీకు HDR10 సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో దీన్ని ప్రొటెక్ట్ చేశారు. అండ్ ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ని యూజ్ చేశారు. సేమ్ రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో ఉన్న ప్రాసెసరే. అండ్ పోకో X3లో కూడా అదే ప్రాసెసర్ ఉంటుంది.
సో ఈ ప్రాసెసర్ విషయంలో మాత్రం మీకు దీంట్లో ఎక్కడ అప్గ్రేడ్ అయితే లేదు. బేస్ వేరియంట్ 6GB ర్యామ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్ టెక్నాలజీ. రెండోది 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇది మీకు UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో వాడారు. అండ్ ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సామ్సంగ్ GW3 సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ మీకు రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది ఒక 5 మెగాపిక్సెల్ ఉంటుంది టెలిమాక్రో. జస్ట్ లైక్ మీకు Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Maxలో ఉన్నట్టు ఇది కూడా ఒక మంచి కెమెరాని వీళ్ళు యూజ్ చేశారు. ఆ 2 మెగాపిక్సెల్ చెత్త లేకుండా జస్ట్ 3 కెమెరాస్, 3 కూడా యూస్ఫుల్ కెమెరాస్ని వాడారు. ఇది ఒక విషయం మాత్రం దీంట్లో మనం ఆలోచించాల్సిన పాయింట్. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, టాప్ లెఫ్ట్లో పంచోల్ లాగా ఉంటుంది. 4250 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ రిమైనింగ్ ఫోన్స్లో మనకి 5000 వరకు బ్యాటరీ ఉంది కదా, దీంట్లో కేవలం 4250 mAh బ్యాటరీ కదా ఉంది అనుకుంటే, ఇది ఫామ్ ఫ్యాక్టర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని సైజ్కి ఈ ఉన్న బాడీకి వీళ్ళు 4250 mAh బ్యాటరీ ఇవ్వడం అనేది నిజంగానే సాహసం అని చెప్పాలి. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, ప్రీవియస్ ఫోన్స్ వేరే వేరే బ్రాండ్లతో కంపేర్ చేసుకుంటే 4250 అనేది ఈ ఫామ్ ఫ్యాక్టర్లో మాత్రం చాలా కష్టమైన పాయింటే, కానీ వీళ్ళు దీన్ని అచీవ్ చేశారు. ఇది ఒక విషయంలో మాత్రం ఓకే, మీకు బ్యాటరీ విషయంలో మాత్రం మిమ్మల్ని ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా వీళ్ళు చేశారు. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ OLED డిస్ప్లే కాబట్టి మీకు కొంచెం బ్యాటరీ కన్సంప్షన్ కూడా తక్కువగానే ఉంటుంది. అండ్ ఇది 90Hz డిస్ప్లేనే కాబట్టి ఇంకొంచెం బ్యాటరీ కన్సంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max. అండ్ దీంట్లో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, మీకు వైర్లెస్ ద్వారా మీకు హైరెస్ ఉంటుంది, వైర్ ద్వారా మీకు హైరెస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. దీంట్లో ఒక డాంగుల్ ప్రొవైడ్ చేస్తారు, ఆ డాంగుల్ కనెక్ట్ చేసుకొని మీరు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ద్వారా మీరు పాటలు వినడానికి అయితే ఉంటుందన్నమాట. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇది మీకు IP53 వాటర్ అండ్ డస్ట్, స్వెట్ ఇలాంటి రకరకాల రెసిస్టెన్స్ కూడా దీనికి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ బేస్ వేరియంట్ 6GB ప్లస్ 128GB వేరియంట్ పెట్టడం మాత్రం 22,000 రూపాయలు పెట్టారు. ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్లస్ కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే 19,000 రూపాయలకు వస్తుంది. అండ్ 8GB ప్లస్ 128GB వేరియంట్ పెట్టడం 24,000 రూపాయలు పెట్టారు. ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్లస్ కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే 21,000 రూపాయలకి అయితే వస్తుంది. ఈవెన్ మీరు 19,000 రూపాయల బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చా అన్న నన్ను కింద కామెంట్లో ఫస్ట్ అడిగితే, మీరు ఒకవేళ Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max లాంటివి వాడుతుండే దీనికి వెళ్దాం అనుకుంటే మాత్రం అస్సలు వద్దు. ఒకవేళ మీరు Redmi Note 10 Pro Max కానీ Redmi Note 10 Pro కానీ తీసుకోకుండా ఉండి, ఒకవేళ నాకు సింపుల్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, చిన్న సైజులో ఉండాలి అండ్ కొంచెం కాంపాక్ట్గా ఉండాలి అండ్ నాకు కొంచెం బెటర్ డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం Note 10 Pro మీకు 2,000 డిఫరెన్స్ ఉంటుంది. దానికి వెళ్ళండి. కానీ నేనైతే దీన్ని మీరు డైరెక్ట్గా దీన్ని సజెస్ట్ చేయమంటే మాత్రం లైట్ తీసుకోమని చెప్తాను. ఇంకో 2 పాయింట్లు నేను చెప్పాను కదా, ఫామ్ ఫ్యాక్టర్, డిజైన్ అండ్ మేజర్గా డిస్ప్లే, మంచి డిస్ప్లే దీంట్లో వాడారు. ఈ 2 పాయింట్స్ తప్ప దీంట్లో మీరు పెద్దగా చెప్పుకోవాల్సిన పాయింట్స్ అయితే పెద్దగా ఏమీ లేవన్నమాట. అందుకే నేను డైరెక్ట్గా చెప్తాను, లైట్ తీసుకోండి ఫోన్. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడండి, కానీ నేను స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో ఇక్కడ దీన్ని సజెస్ట్ చేయమంటే సజెస్ట్ అయితే చేయలేను. ఎందుకంటే నాకు ఇక్కడ 5G అనేది నేను ఎప్పుడు కూడా 5G గురించి మాట్లాడను, కానీ 5G లేకపోయినా కానీ ఆ 780G 5G ప్రాసెసర్ని తీసుకొచ్చినా కానీ దీన్ని ఖచ్చితంగా నేను మీకు సజెస్ట్ చేసేవాడిని. ఆ బడ్జెట్లో ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ ఉన్నా తీసుకోమని చెప్పేవాడిని. ఎందుకంటే కొంచెం ప్రాసెసర్ అనేది 5G గురించి నేను మాట్లాడలేదు, మళ్ళీ చెప్తున్నాను. 5G గురించి వదిలేసినా కానీ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 732Gతో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 780G అనేది మీకు కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి 780, సో దానికి వెళ్ళమని చెప్పేవాడిని. కానీ వీళ్ళు ఇక్కడ దీన్ని 4Gతోనే తీసుకొచ్చారు. అండ్ మేజర్గా మీకు ఆ ప్రాసెసర్తో అక్కడ 20,000 రూపాయలు, 21,000 రూపాయలు బడ్జెట్లో అంటే వద్దనే చెప్తాను. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇది మీకు ఈ మంత్ 25వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ అలాగే mi.com సేల్కి రానుంది. అండ్ కార్డ్ ఆఫర్ అలాగే ఎర్లీ బర్డ్ ఆఫర్ మీరు అప్లై చేసుకుంటే ఆ బడ్జెట్లో వస్తుంది. సో దిస్ ఈజ్ Mi 11 Lite 4Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.